మీకు ఎవరికైనా తెలుసా? నందమూరి బాలకృష్ణ గారి భార్య వసుంధర గారి నామినేషన్ వేశారు. వాస్తవంగా ఎవరు ప్రముఖులు నామినేషన్ వేసినా వార్తలు కవర్ చేసేటటువంటి పత్రికలు చేయలే. ఈవెన్ తెలుగుదేశం మీద నిత్యం 100 కళ్ళేసి చూసేటటువంటి సాక్షి కూడా హైలైట్ చేయలే. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి కావాలని డౌన్ ప్లే చేసినాయి. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిది. ఆమె నామినేషన్ వేసినట్టు పరిపూర్ణానంద స్వామి తర్వాత ఆమె నామినేషన్ వేశారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటిది. నామినేషను పార్టీ తెలుగుదేశం తరపున వేశారు. ఆవిడ నందమూరి వసుంధరాదేవి హిందూపురం కాన్స్టిట్యున్సీ స్టేటస్ అప్లైడ్ నామినేషన్ వేశారు. ఇది తాజా సమాచారం. ఎందుకు అకస్మాత్తుగా వసుంధర గారిని అక్కడికి పిలిపించి ప్రత్యేకంగా హెలికాప్టర్లో ఆమె చేత నామినేషన్ వేయించారు. హెలికాప్టర్ వచ్చారు, లేకపోతే అక్కడ బెంగళూరులో ఫ్లైట్లో దిగి వచ్చారో తెలియదు. కానీ నిన్న సాయంత్రం వేళ ఆ నామినేషన్ వేశారు. కానీ లాయర్లు ఈ హడావిడి నడిచింది. కానీ ఎవరికి బాలకృష్ణ గారి భార్య నామినేషన్ వేస్తున్నారని తెలియనిరా. ఈవెన్ ఏ ఛానళ్ళు బ్రేకింగ్ వేల. దీంట్లో అక్కడి నుంచి వినబడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, బాలకృష్ణ గారికి సంబంధించిన లూప్ హోల్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆయన 2 సార్లు గెలుచున్నారు. కాకపోతే ఆయన గతంలో ఏదైతే తను కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్నారు కదా, అప్పుడు ఆ కాల్పుల కేసులో నుంచి ఆయనకి విముక్తి కోసం అని చెప్పి ఒక కాన్సెప్ట్ అప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన మానసిక స్థితి సక్రమంగా లేదు కాబట్టి ఆయనని ఆ కేసులో నుంచి ఎక్విట్ చేస్తుంటే మానసిక ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా తీర్పు కథంతా నడిచిపోయింది. అది వాస్తవంగా ఎన్నికల నిబంధనల ప్రకారం అలాగ మానసిక పరిస్థితి బాగోకపోతే కనుక నామినేషన్ వేయడానికి అనర్హులవుతారు. అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. తర్వాత తగ్గినా కూడా అది మళ్ళీ ధృవీకరించుకుని తెచ్చుకోవాలి. అట్లా ధృవీకరించుకుని తెచ్చినే గతంలో వేశారంటారు. కానీ ఎవరు అప్పుడు అబ్జెక్ట్ చేయలేదు కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు అట్లాగే అబ్జెక్ట్ చేయడానికి వైసీపీ సిద్ధపడుతోందని తెలిసి ముందు జాగ్రత్తగా వసుంధర గారితో కూడా నామినేషన్ వేయించారు అన్నటువంటి మాట వినబడుతోంది. విషయం ఏదైనా సరే రహస్యంగా ఈ నామినేషన్ వేయడం అన్నటువంటి చర్చనీయాంశమైంది.